హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసేదని చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఈ వెజ్ శాండ్విచ్ని నేనే చేస్తున్నాను, మమ్మీ చేయడం లేదు. ఈ రెసిపీ వచ్చేసి నేను సౌమ్య దగ్గర నేర్చుకున్నాను. నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీతో కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇలా 4 బంగాళదుంపల్ని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ మరియు ఉప్పు వేసుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు వదిలేద్దాము. చూడండి, ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది అనమాట. అది ఒకసారి చల్లటి నీళ్ళలో కొద్దిగా ముంచి ఇలా తీసేసాను. ఇప్పుడైతే పీల్ ఆఫ్ చేసినప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఉడికించినట్లయితే సగం ఉడికిపోతుంది అక్కడే. ఇప్పుడైతే ఇలా పీల్ ఆఫ్ చేసినప్పుడు మంచిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను బంగాళదుంపల్ని బాగా పీల్ ఆఫ్ చేసి ఇప్పుడు స్మాష్ చేయడానికని పెట్టేశాను. అంటే పైన తొక్కలు మొత్తం నీట్గా తీసేసి ఇప్పుడు స్మాష్ చేసేస్తున్నాను. మీరు స్మాష్ చేసినప్పుడు కంప్లీట్ స్మాష్ అయిపోవాలి. అక్కడక్కడ అంటే మిడల్ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు మీకు కావాల్సి వస్తే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను అనమాట. అంటే కారం ఎక్కువగా లేకపోయినా కూడా దీనికి బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఉప్పు, పసుపు, కారం వేసి నేను కొద్దిగా కలుపుతున్నాను బంగాళదుంపల్ని. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సైడ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు టమాటోస్ని స్లైస్గా కట్ చేసేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా స్లైస్గా కట్ చేసేద్దాము. ఇప్పుడు దోసకాయలను కూడా మనం స్లైస్గా కట్ చేసేద్దాము. ఇక్కడ నేను మయోనైస్, రెడ్ చిల్లీ సాస్ మరియు గ్రీన్ చిల్లీ సాస్ తీసుకున్నాను. మనం శాండ్విచ్ చేయాలంటే బ్రెడ్ అయితే కంపల్సరిగా కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక 2 బ్రెడ్ పీసెస్ ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చెరో సైడ్ మనము రెడ్ చిల్లీ సాస్ ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దానిపైన గ్రీన్ చిల్లీ సాస్ ని కూడా మనం స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దానిపైన మయోనైస్ ని కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇక్కడ నేను టమాటాలు, ఉల్లిపాయ, దోసకాయ ఇలా పెట్టేసి నేను నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చీజ్, ఇలా స్లైస్ ఉండే చీజ్ కూడా పెట్టేసి దానిపైన నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మరియు అటువైపు బ్రెడ్ ఉంది కదండి, అక్కడ కూడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో మొత్తం వేసి స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం రెండో సైడ్ ఉండే బ్రెడ్ కూడా దీని మీద వేసి బాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎలా ఆర్గనైజ్డ్గా ఉందో. ఇప్పుడు నేను రెండో టైప్ చూపిస్తున్నాను. మీరు బంగాళదుంపలతో చేయాలన్నట్లయితే 2 సైడ్ కూడా మీరు స్టఫ్ ఇలా బంగాళదుంపలతో ఉండేది ఆ బ్రెడ్ సైడ్ ఈ బ్రెడ్ సైడ్ 2 సైడ్ వేసేసుకోవాలి. మనం ప్లెయిన్ కి ఎలా ఆర్గనైజ్ చేసామో టమాటో, ఉల్లిపాయలు మరియు దోసకాయ పెట్టేసి సేమ్ అదే టైపు ఇక్కడ మనము ఆలు మీద చేసేస్తామన్నమాట. ఇక్కడ కూడా మేము స్లైస్ చీజ్ ని వాడొచ్చు. దానిపైన ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసి ఇప్పుడు రెండో సైడ్ ఉండే బ్రెడ్ ని కూడా దీని మీద వేసేద్దాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టేసి దానిపైన కొద్దిగా బటర్ ఇలా వేసి స్ప్రెడ్ చేసేద్దాము. మనకి వన్స్ వచ్చేసి ఈ బటర్ హీట్ అయిపోయిందంటే ఈ బ్రెడ్ ని దానిపైన పెట్టేసి 2 సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మరికొన్ని వీడియోస్తో మీ ముందు వస్తుంటాం. అంటిల్ దెన్, బై బాయ్, టేక్ కేర్.